మనతో పాటు ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్తలు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. డాక్టర్ శ్రీ నగేష్ మనతో పాటు ఎన్జీఆర్ఏ నుంచి ఎన్జీఆర్ఏ హెడ్ సైంటిస్ట్ ఆయన సెస్మాలజీకి సంబంధించి ఆయన మనకి ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు. శ్రీ నగేష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. నేను ఎన్జీఆర్ఐ లో నుంచి రిటైర్ ఐఎమ్ వెరీ సారీ, అంటే మీరు అనగానే మాకు ఎన్జీఆర్ఏ శాస్త్రవేత్త కానీ మీరు రిటైర్ అయినప్పటికీ కూడా సార్ ఒక్కసారి ఏం జరిగింది అనేది ఒకసారి మాకు చెప్పే ప్రయత్నం చేస్తారా సార్? సార్ ఈ భూకంపం ఏదైతే వచ్చిందో మనకి సైస్మిక్ సార్ ఒక్క నిమిషం నేను కాలర్స్ ఎవరైనా వింటే కనుక మీ పేరుని వాళ్ళకి నేను క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. డాక్టర్ శ్రీ నగేష్ ఎన్జీఆర్ఐ మాజీ శాస్త్రవేత్త. ఐఎమ్ ఎగ్జాక్ట్లీ రైట్ సార్? Yes sir, you are absolutely right. Right. Sir, please continue sir. Dr. Sri Nagesh మనతో పాటు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. అండ్ ఏం జరిగింది? ఎన్జీఆర్ఐ మాజీ శాస్త్రవేత్త, ప్రస్తుతం ఆయన చాలా సందర్భాల్లో ఈ భూకంపాలు సంభవించినప్పుడు ఆయన తన వెర్షన్ వినిపించారు. నేను ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. శ్రీ నగేష్ గారు ప్లీజ్ కంటిన్యూ సార్. ఈ భూకంపం ఏదైతే వచ్చిందో ఇవాళ పొద్దున 4:49 ఈ భూకంపం సంభవించిందండి. ఇది ప్రస్తుతం ఈ భూకంపం మనకి హలో శ్రీ నగేష్ గారు మీ లైన్ బ్రేక్ అవుతోంది సార్. హలో శ్రీ నగేష్ గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీ లైన్ ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది సార్. ఓహో, లైన్ డ్రాప్ అయింది. ఒక్కసారి ఆయనకి తిరిగి మళ్ళీ కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఆయన కాల్ చేశారు. శ్రీ నగేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ బ్యాక్. సార్ ప్లీజ్ కంటిన్యూ అండి. ఈ భూకంపం తీవ్రత 3.7 కింద నమోదైందండి. మనకి ఏదైతే పొద్దున 4:19 సంభవించిందో ఇది విశాఖపట్నం నుంచి పాడేరు దగ్గర ఈ అర్త్క్వేక్ ఎపిసెంటర్ ఉన్నదని నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ వాళ్ళు నిర్ధారణ చేశారు. ఇది సైస్మిక్ జోన్ 2 లో ఉంది. మనకి ఆంధ్రప్రదేశ్ 2 జోన్స్ లో ఉంది, సైస్మిక్ జోన్ 3, సైస్మిక్ జోన్ 2. ప్రస్తుతం ఈ అర్త్క్వేక్ ఏదైతే ఎపిసెంటర్ ఉందో అది మనకి సైస్మిక్ జోన్ 2 లో ఉన్నట్టు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ IS 1893 కోడ్ ప్రకారంగా నిర్ధారణ చేశారు. ఈ భూకంపం సర్వసాధారణంగా దీన్ని చిన్న భూకంపాలు అంటాం. దీనికి మనం భయపడే అవసరం లేదు. కానీ ఏమిటంటే అక్కడ సైస్మలాజికల్ స్టేషన్స్ ఏవైతే నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ, ఎన్జీఆర్ఐ ఏవైతే ఉన్నాయో అవి రికార్డ్ చేస్తూ ఉంటాయి. దాంట్లో ఏమైనా ఇంకా అలిగిరి పెరిగితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్టేట్ గవర్నమెంట్ కి వాళ్ళు సూచిస్తారు. ఇది మొదటిసారి కాదు ఇక్కడ మనకు భూకంపం వచ్చింది. 2008లో నర్సీపట్నంలో మనకి ఇంతే తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ చిన్న చిన్న అడపా మనకి ఇక్కడ భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. ఓకే సార్, అంటే ఇక్కడ 3.7 తీవ్రత అనేది వీళ్ళు చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు దాదాపుగా 15 to 20 seconds కొంతమంది ఫీల్ చేస్తూ ఉంటున్నారు. అంటే అంత స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుందా అండి? ఏదో లారీలు వెళ్ళిన శబ్దం వచ్చిందంటున్నారు. శబ్దం ఎందుకు వస్తుంది అంటే అండి, ఈ భూకంపం మనకి షాలోగా ఉంటే, అంటే భూమి పై పొరలలో ఉన్నప్పుడు ముందర వచ్చే వేవ్స్ మనని పీ వేవ్స్ అంటాం. అవి సౌండ్ వేవ్స్ ఎనలాగస్ గా ఉంటాయి. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుతున్నాం వాటిని సౌండ్ వేవ్స్ అంటాం కదా. అందుకు మన భూమి పై పొరలలో ఎప్పుడైతే ఈ తరంగాలు ప్రవహిస్తూ ఉంటాయో ఈ శబ్దాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి భూకంపానికి ఇంత తీవ్రతతో ఉన్నప్పుడు మనకి కొన్ని సెకండ్లే మనకి భూమి కంపిస్తుంది. 14-15 సెకండ్లు కంపించటం అన్నది ఎక్కువ. మనకి ఒక 3 నుంచి 5 సెకండ్ల వరకు భూమి కంపిస్తూ ఉంటుంది. అంటే ఈ తీవ్రత మనకి 3.7 కింద మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇది ప్రాథమిక సమాచారం గనక ఫస్ట్ వాళ్ళు ఎక్కడ ఏమిటి అనేది మనకి సూచన ఇస్తారు. తర్వాత వేరే స్టేషన్స్ నుంచి వచ్చిన డేటా నుంచి అధ్యయనం చేసి తీవ్రత ఎంత ఉంది, యాక్చువల్లీ ఎక్కడ సంభవించింది, ఇంకా వాటిపైన విశ్లేషణ చేస్తూ ఉంటారు. నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ, నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ ఇద్దరు కలిసి. అంటే మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తుఫాన్లు కావచ్చు, వరదలు కావచ్చు, ఇవన్నీ అక్కడ వచ్చిన సందర్భం ఉంది. దాని ప్రభావం ఏమైనా ఈ భూ ప్రకంపనకు కారణం అనుకోవచ్చా అండి? లేకపోతే కారణాల కింద మాట్లాడుకుంటే ఎలా విశ్లేషించవచ్చు సార్? ఈ భూకంపాలు అనేదండి మన భూమి లోపల సంభవిస్తాయి. మనకి మీరైతే తుఫాన్లు అన్నారో అవి అయితే మన సముద్రంలో ఉత్పన్నమయ్యి మనకి
ల్యాండ్ సర్ఫేస్ పైన వస్తుంది. ఇది అట్మాస్ఫియరిక్ ఫినామినా ఏదైతే తుఫాన్ అయింది. మనకి ఈ భూకంపాలు వచ్చే కారణాలు ఏంటంటే అండి, మనకి ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఏమిటంటే పలకలు. మన భారత్ పలక అనేది ఒకటి ఉంది, ఇండియన్ ప్లేట్. అది నార్త్ డైరెక్షన్ లో ప్రతి ఏడాది 5 సెంటీమీటర్స్ పైన. అది గత 55 మిలియన్ ఇయర్స్ నుంచి మనం యురేషియన్ ప్లేట్ తో మనం ఢీకొన్న తర్వాత ఈ ఢీకొనటం వల్ల మనకి స్ట్రెసెస్ ఏదైతే ఉత్పన్నం అయ్యి ఈ ప్లేట్ ఇంటీరియర్స్ లోపల వస్తాయండి. ఎక్కడెక్కడ మనకి ఫాల్ట్స్ ఉంటాయో ఆ ఫాల్ట్స్ లో ఒత్తిడి పెరిగినప్పుడు ఇలాంటి చిన్న భూకంపాలు కింద మనకు సంభవిస్తూ ఉంటాయి. ఈ 3.7 అనేది ఏదైతే మనం ఇప్పుడు చూసామో కూడా మనకి అలాంటి ఒక ఫాల్ట్ పైననే, ఫాల్ట్ లోపలే సంభవించింది. సో మనకి ఈ వచ్చిన తుఫాన్లకి ఈ భూకంపానికి మనం ఈక్వేట్ చేయలేమండి. దాని మనకి తుఫాన్ వచ్చింది కనుక భూకంపం వచ్చిందంటాం సరైనది కాదు. అంటే ఇటువంటి భూకంపాలు సాధారణంగా భూకంపాలు వచ్చిన సందర్భంలో శ్రీనికేష్ గారు ఒక మాట వినిపిస్తుంటుంది, వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది తొందరలోనే, ఇటువంటి చర్చ జరుగుతూ ఉంటుంది. ఇస్ ఇట్ ట్రూ? అట్ ద సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ వచ్చే అవకాశం ఉందా విశాఖపట్నం కావచ్చు ఆ ప్రాంతాల్లో అండి? విశాఖపట్నం నుంచి దూరం ఉందండి, ఎందుకంటే పాడేరు అని నేను అన్నాను కదా, చూసాను మనకి. కానీ ఒకటేంటంటే అండి, యూజువల్లీ ఎర్త్క్వేక్స్ కి ఒక సర్టన్ మ్యాగ్నిట్యూడ్ దాటిన తర్వాత ఆఫ్టర్ షాక్స్ అని ఉంటాయి. సో యూజువల్లీ ఏంటంటారంటే వాటి ఆఫ్టర్ షాక్స్, వాటి మ్యాగ్నిట్యూడ్స్ తగ్గుముఖం పడతాయి. అంటే ఉదాహరణకి నేను చెప్తాను, ఒక 4 మ్యాగ్నిట్యూడ్ సంభవించింది అనుకోండి, దాని తర్వాత వచ్చే మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ ఏంటి, చిన్న మ్యాగ్నిట్యూడ్స్ ఎర్త్క్వేక్ కింద వస్తాయి. కానీ అక్కడ మనకి దగ్గరలో ఏవైనా సైస్మలాజికల్ స్టేషన్స్ ఉంటే చిన్న భూకంపాలు ఈ 3.7 తర్వాత వచ్చాయా అని అలికిడి రికార్డ్ చేయగలుగుతాయి. నాకు తెలిసినంత మటుకు దగ్గరలో ఏమీ లేదు. విశాఖపట్నంలోనే సైస్మలాజికల్ స్టేషన్, నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ఉంది. కానీ ఏంటంటే మనకి ఆ చిన్న అలికిడి 1-2 మ్యాగ్నిట్యూడ్ వచ్చినా కూడా వాళ్ళు రికార్డ్ చేయగలుగుతారు. వాళ్ళు ఇప్పటి వరకు ఏమీ మనకి సూచనలు ఇవ్వలేదు అంటే దేర్ ఆర్ నో ఆఫ్టర్ షాక్స్. సో 3.7 ఇది స్మాల్ ఎర్త్క్వేక్, మొత్తం స్ట్రెస్ రిలీజ్ అయిపోయి ఉండొచ్చు. ఉంటే 1-2 మ్యాగ్నిట్యూడ్ ఏమైనా రావచ్చు. కానీ ప్రస్తుతం మనకి భూకంపం సంభవించిన తర్వాత 3.5 గంటలు అయిపోయింది కనుక నో ఆఫ్టర్ షాక్ హెస్ బీన్ అబ్జర్వ్డ్ అంటిల్ నౌ. రైట్. అంటే ఈ స్ట్రక్చర్స్ కి సంబంధించి ఈ 3.7 తీవ్రత వచ్చిన నేపథ్యంలో ఈ బిల్డింగ్స్ కావచ్చు, ఈ స్ట్రక్చర్స్ కి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుందా సార్? ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? యూజువల్లీ ఇది ఏంటంటే అండి, మనకి ఇలాంటి చిన్న భూకంపాలు సంభవించినప్పుడు భూకంపానికి మీరు చెప్పారు చూసారా, భూమి కంపించింది. మూడు థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. భూమి ఎంతసేపు కంపించింది, దాని తీవ్రత ఎంత, ఆ తరంగాలు ఏవైతే ఉత్పన్నం అవుతాయో వాటిలో ఫ్రీక్వెన్సీ అని ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ నుంచి మనం డిటర్మైన్ చేయొచ్చు. ఇలాంటి చిన్న భూకంపాలు సంభవించినప్పుడు ఏమైతాయంటే అండి, మనకి కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటికి ఏమి నష్టం కాదు, ఎందుకంటే ఆస్తి నష్టం కాదు. హై ఫ్రీక్వెన్సీ జనరేట్ అయ్యి మనకి ఒకసారి ఇట్లా కంపించి వెళ్ళిపోతుంది. అక్కడ పూరి గుడిసెలు ఏవైనా ఉన్నప్పుడు 4.5 తీవ్రత దాటిన తర్వాత వాటికి ఏమైనా స్మాల్ డ్యామేజెస్ కావచ్చు. కానీ మన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయి చూసారా, ఆర్సీసీ, మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిల్డింగ్స్, వాటికి ఏమి నష్టమయ్యే సూచనలు ఏమి ఉండవండి. ఈ చిన్న మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్స్ కి ఏం కావు. రైట్. శ్రీనికేష్ గారు, ఇందాక మీరు ఒక మాట అనడం జరిగింది, సిస్మిక్ జోన్ 2లో వైజాగ్ ఉందని చెప్పి. ఏంటి సార్ ఈ జోన్ 2 అంటే ఏంటి? జోన్ 2లో ఉంటే ఏమైనా ప్రమాదమా, భయపడవలసిన అవసరం ఉందా? లేదు, జోన్ 2 అనేది అతి తక్కువ మ్యాగ్నిట్యూడ్స్ వస్తాయి. భారతదేశంలో మనం 4 జోన్స్ కింద విభజించాం. జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. జోన్ 5 అంటే మనకి 7.5 మ్యాగ్నిట్యూడ్ కన్నా ఎక్కువ తీవ్రతతో వస్తాయి. అవి ఎక్కడుంది, మనకి ఈశాన్య రాష్ట్రాలు అన్ని 8 ఏవైతే ఉన్నాయో, 6/8 అంటామో, ఈశాన్య రాష్ట్రాలు మనకి జమ్మూ కాశ్మీరు కదా, కాశ్మీరు, తర్వాత అలాగే పార్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఎందుకంటే ఇక్కడ మనకి గత 150 ఏళ్లలో చూస్తే మనకి 8 మ్యాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపాలు సంభవించాయి కనుక ఆ హిమాలయ పర్వతాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ జోన్ 5 కింద మనం పరిగణిస్తాం. అలాగే మనం జోన్ 3 అన్నాం అనుకోండి, ఎప్పుడైతే మనకి 5 కన్నా తక్కువ అరౌండ్ 5 మ్యాగ్నిట్యూడ్ ఉంటాయో వాటిని జోన్ 3 కింద పరిగణిస్తాం. జోన్ 2లో మనకి
అండ్ 4 కన్నా అతి తక్కువగా ఉంటే దాన్ని జోన్ 2 అని అంటాం. మనం చూస్తే ఈ గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే మనం గోదావరి గ్రాబిన్ అంటామో, మనకి 1969లో భూకంపం వచ్చింది 5.7 తీవ్రతతో. అందుకే దాన్ని జోన్ 3 కింద మనం పరిగణిస్తాం. అదే 1968లో ఒంగోలులో వచ్చింది ఒక 5 మాగ్నిట్యూడ్ తీవ్రతతో, దాన్ని జోన్ 3 కింద పరిగణిస్తాం. సో మనం ఈ జోన్ 2 అంటే ఇలా అతి తక్కువ, వీటిని మైక్రో అర్త్క్వేక్స్ అంటాం. వాటిని జోన్ 2 కింద పరిగణిస్తాం. అంటే భూమి కంపించినప్పుడు ఎంత తీవ్రతతో కంపిస్తుంది, ఇక్కడ అతి తక్కువ కంపనం ఉంటుంది కనుక దాన్ని జోన్ 2 కింద క్లాసిఫై చేస్తాం. రైట్. అంటే ఈ ఎర్త్క్వేక్ ఏమైనా సర్టెన్ టైమింగ్స్ ఉంటాయా సార్? సాధారణంగా ఈ అక్టోబర్లోనో లేకపోతే ఈ ఏడాది చివరిలో ఇలా వచ్చే అవకాశం ఈ మధ్య కొంచెం వింటున్న సందర్భం, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం చూసిన సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా వచ్చిన సందర్భం. ఆ పీరియాడికల్ ఏమైనా టైమింగ్ ఉంటుందా సార్, లేకపోతే ఏం ప్రభావం చూపిస్తాయి సార్ ఇక్కడ? ఎర్త్క్వేక్స్ అనే దానికి నా టైమింగ్, నా రోజు, నా వారాలు ఏమి ఉండవండి. అది ఎప్పుడైతే ఒత్తిడి, స్ట్రెస్ ఆ భూమి పొరలలో రాతిని అధిగమిస్తుందో అప్పుడు ఇట్లాంటి స్లిప్ కావాల్సింది. ఈ భూకంపం ఫోకల్ డెప్త్ అంటే భూమి లోపల 10 కిలోమీటర్స్ లోపలైంది. ఇలాంటి భూకంపాలు మీరు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ ఇది అన్నారో, ఇలా కాకుండా మనకి చూస్తే మనం చిత్రపటం, మనం ఏది వరల్డ్ చిత్రపటం చూస్తే మీకు ఎక్కడో ఒక చోట రోజు భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సో దేర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఇయర్ ఎండింగ్, ఇయర్ బిగినింగ్ అని ఏమీ లేదు. మనకి ఎప్పుడు పడితే అప్పుడు భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి. సో వాటికి టైము, డేటు అనేది ఏమీ లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనగేష్ గారు, ఆర్టీవీతో జాయిన్ అయ్యి చాలా మంది ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్. అది ఇటు శాస్త్రవేత్తలు, మాజీ శాస్త్రవేత్తలు కావచ్చు, ప్రస్తుతం ఎన్జీఆర్ఐకి సంబంధించి మాజీ శాస్త్రవేత్త శ్రీనగేష్ గారు తెలుగు ప్రజలకు సుపరిచితులు. ఆయన ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఈ పరిస్థితులకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం, విశాఖపట్నం సిస్మిక్ జోన్ 2లో ఉంది. ప్రస్తుతం 4 కన్నా తీవ్రత ఉంటే కనుక సిస్మిక్ జోన్ 2 అంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం, మనం విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నాం. భారీ భూకంపాలు అయితే కాదు, ప్రస్తుతం భారీ భూకంపం కాకపోయినప్పటికీ కూడా తీవ్రత దాదాపుగా ఐ థింక్ 2008 తర్వాత అనుకుంటాం ఇప్పుడు వైజాగ్ ఫేస్ చేస్తున్న సందర్భం. చాలామంది ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఇటు భారత ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి దీన్ని పర్యవేక్షిస్తోంది. ఇంకా భూకంపం వచ్చే అవకాశం ఉందంటే కనుక ఇటు మాజీ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు వచ్చే అవకాశం లేదు. ఆఫ్టర్ షాక్స్ అంటూ ఉంటారు. అంటే ఒకసారి భూకంపం వచ్చిందంటే ఆ తర్వాత మళ్ళీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే భూ ప్రకంపనలకి ఛాన్సెస్ ఉంటాయి. బట్ అరౌండ్ 3 to 3.5 hours అవుతుంది. కాబట్టి ఇప్పుడు భూకంపం కావచ్చు, భూ ప్రకంపనలు కావచ్చు రాకపోయి ఉంటుంటే కనుక ఇక ఆఫ్టర్ షాక్స్ లేనట్టు అని చెప్పి ఇటు మాజీ శాస్త్రవేత్తలు చెప్తున్న నేపథ్యం. ఈ క్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ త్రినాథరావు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఒకసారి ప్రొఫెసర్ త్రినాథరావు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. త్రినాథరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. త్రినాథరావు గారు, ప్రస్తుతం విశాఖలో సిస్మిక్ జోన్ 2లో ఈ భూకంపం సిస్మిక్ జోన్ 2లో ఉంది భూకంపం సంభవించిందన్నది. అంటే విశాఖపట్నంలో భూ ప్రకంపనలు రావడానికి కారణం ఏంటి? అట్ ద సేమ్ టైం ఈ రోజు ఉదయం దాదాపుగా తెల్లవారుజామున వచ్చిన సందర్భం ఏ కారణాలు ప్రభావితం చేస్తూ ఉండొచ్చు సార్? జనరల్ గానండి విశాఖపట్నం అనేది జోన్ 2లో ఉంది. ఇది సైస్మిక్ యాక్టివిటీ జోన్ కాదండి అంతా. మన ఇండియా గాని తీసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ లో తక్కువ శాతము సైస్మిక్ జోన్ లో ఉంది. కాబట్టి విశాఖపట్నంలో వచ్చే సమూహాలు జస్ట్ ప్రకంపనాలు మాత్రమే. ఇది భూకంపం మరీ షాలో జోన్ లో వచ్చింది. ఎపి సెంటర్ కూడా సుమారుగా ఎక్కడ ఉందంటే నర్సీపట్నం ఏరియాలో వచ్చిందని తెలుస్తుంది వార్తల్లో. అదే పాడేరు దగ్గర దీని భూకంప కేంద్రం అండి. భూకంపం కానీ నర్సీపట్నం కూడా కొద్దిగా ప్రకంపనాలు వచ్చాయి. అది ఇంకా పూర్తిగా తెలియట్లేదు. పాడేరు ఉండొచ్చు. కానీ ఏంటంటే ఈ కొండల్లోనూ చూడండి, మొన్న ఇది తుఫాన్ అది వచ్చింది కదా మనకి, మంతా తుఫాను.
తుఫాను వల్ల కొద్దిగా ఏంటంటే ఈ కొండల్లో ర్యాపిడ్ జరిగింది, దానివల్ల చిన్న ప్రకంపనలు మాత్రమే వచ్చినట్టుగా మాకు వస్తుంది ఇన్ఫర్మేషన్. ఇంకా పూర్తిగా డీటెయిల్స్ ఇంకా మేము చూడాలి, ఎందుకంటే ఈ సైస్మిసిటీ జోన్ లో అయితే చాలా తక్కువ ఉంది. 3.7 రిక్టర్ స్కేల్ అని ఒకటి ఉంటుందండి తీవ్రత తెలుసుకోవడానికి. ఆ తీవ్రత అయితే 3.7 అంటే చాలా స్వల్పం అన్నమాట. స్వల్పం కాబట్టి మనం అంత విశాఖపట్నం ఉండే ప్రజలంతా భయపడవలసిన అవసరం అయితే లేదని నాకు అనిపిస్తుంది. కానీ ఆ యాక్టివిటీ చూసుకుంటే దాదాపుగా 15 నుంచి 20 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయనేది అంటే సాధారణంగా, ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్న సందర్భంలో ఢిల్లీలో అక్కడ కూడా భూకంపాలు భూ ప్రకంపనలు వస్తూ ఉంటాయి. హార్డ్లీ ఒక 3-4 సెకండ్స్ వరకు మనం ఎక్స్పీరియన్స్ చేసే సందర్భం, 2-3 సెకండ్లు ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఒక రకమైన ఆ భయం మనం ఎక్స్ప్రెస్ చేయలేం, అటువంటి పరిస్థితి ఉంటుంటుంది. దాంతోపాటు ఈరోజు ఏకంగా 15 నుంచి 20 సెకండ్లు అంటే ఏమై ఉండొచ్చు సార్? అది 15-20 సెకండ్లు అంటే యాక్చువల్ గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఉదయం 4:16 నుంచి 4:20 ఇచ్చారండి. మ్యాప్ చూస్తే అట్లా వస్తుంది. మరి అంటే కొంత వచ్చినప్పుడు 4 సెకండ్లు మొత్తం ఏంటంటే ఒక ఎపీ సెంటర్ ఉన్నప్పుడు దాని చుట్టూ కూడా ప్రకంపనాలు వస్తాయి. ఆ చుట్టూ ప్రకంపనాలు కొంతసేపు ఉంటుందండి. అది అంటే 3.7 వచ్చింది కేంద్రకం దగ్గర, అక్కడి నుంచి అలా స్లోగా వెళ్తున్న కొలిపి దాని తాలూకా తీవ్రత తగ్గుతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన పక్క నుంచి రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఒక ట్రక్ కానీ పెద్ద లోడ్ తోటి వెళ్తుంది అనుకోండి, చిన్న ప్రకంపనాలు మనం ఫేస్ చేస్తాం. అట్లా ఇక్కడ ఏంటంటే కేంద్రకం ఏర్పడింది, ఆ ఏర్పడిన చుట్టూ కూడా కొన్ని ప్రకంపనాలు వస్తాయి. ఆ ప్రకంపనాలు కొంత సమయం ఉంటదన్నమాట, ఉండి అలా స్లోగా దాని తీవ్రత తగ్గిపోతుందండి. దాని తీవ్రత తగ్గిపోతున్నప్పుడు అందరికీ కూడా ఎక్కువసేపు ఉంది అని భయపడతారు, కానీ అదేం భయపడవలసిన అవసరం అయితే నాకు అనిపించట్లేదు. అది జనరల్ గా వచ్చేవి, కాకపోతే ఇది సడన్ గా వచ్చింది కాబట్టి కొద్దిగా భయం వేస్తుంది అని అంటున్నారు అందరూ కూడా. భయపడవలసిన అయితే అవసరం లేదండి. మన విశాఖపట్నం జోన్ అయితే జోన్ 2లో ఉంది. జోన్ 2 అంటే సైస్మిసిటీ ప్రకారము సేఫ్ జోన్ అన్నమాట. మనకి సేఫ్ జోన్ కొన్ని ఏరియాస్ ఉన్నాయి, తిరుచిరాపల్లి ఒకటి, బెంగళూరు ఒకటి, విశాఖపట్నము, ఇట్లాగా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జోన్ 2లో ఉన్నాయి. సో సేఫ్ సైస్మిసిటీ ప్రకారం సేఫ్ జోన్లు అండి, అంటే సురక్షితమైన జోన్.